దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు 6 నెలలు మనల్ని ఆయన హస్తాల కింద భద్రపరిచి మరి భయంకరమైన ఎండల నుండి దేవుడు మళ్ళీ మనం ఈ విధంగా 7 నెలల్లో మొదటి కొడుక దేవుడు ప్రకటించేందుకు దేవుడు మనం ఏమిచ్చి ఆయన మనం తీర్చుకోలేము. మరి యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని నీవు పూర్వశాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలా చక్కని మాట. ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా నీవు కాపాడుతావు. ఏలైనా ఎందుకంటే నీ మీద అతను మనసు ఉంచి ఉన్నాడు కనుక ఈ రోజున చూడండి, చాలామంది మనసు దేవుని మీద ఆనుకునే మనసు ఉండదండి చాలామందికి అండి. దేవుని మీద ఆనుకునే మనసు ఉండదు. దేవుని మీద ఆనుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని భయభక్తులుగా జీవించాలి, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఉండాలని చూడండి. చాలామందికి దేవుని మీద మనసు ఉండదు. కనుక మనసు మనసు ఉందంటానికి లేదంటానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఎవరి మనసు అయితే చూడండి దేవుని మీద లేదు, వారు అశాంతితో ఉంటారండి. సంతోషం ఉండదు వారి జీవితంలో, వారి కుటుంబంలో సమాధానం ఉండదు. కనుక విరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు, శోధనలు ఇవన్నీ కూడా వారి జీవితంలో కనపడతాయి. మనకి ఇవన్నీ కూడా మనకు కనపడతాయండి. కనుక ఎవరి మనసు అయితే చూడండి దేవుని మీద ఆనుకుంటారో కనుక వారు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, నిర్భయంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు, భక్తిగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా కనుక ఎంతో సంతోషంగా వారు మనకి కనిపిస్తారండి. మాటగా చూడండి, దేవుని మీద మనసుగా ఆనుకున్నటువంటి ప్రభు చెప్పినట్టుగా చేయటం. ప్రభు నీకు ఏమైతే చెప్పాడో దర్శనం ద్వారా దేవుడు నీకు ఏమైతే చూపించాడో కానీ దాని ప్రకారంగా జీవించటమే దేవుని మీద ఆనుకుంటాం. కనుక చూడండి, బైబిల్లో అశాంతి కలిగినటువంటి వారిని ఉన్నారు. ఆది కాలం దేవుడు అవ్వని ఆదావుని సృజించి ఏదోను తోటలో దేవుడు వారిని ఇచ్చిపెట్టాడు. ఆ తోటలో ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి, ఎన్నో రకాల పళ్ళు, ఎన్నో రకాలుగా ఆహారం వరకు బోడంత ఆహారం ఇచ్చాడు. ఇచ్చి తోట మధ్యలో ఒక చెట్టు చూపించాడు. ఇదిగో ఈ చెట్టు ఫలాలు మాత్రం మీరు తినమాకండి. కనుక ఈ చెట్టు ఫలాలు మీరు తినమంద మీరు ఖచ్చితంగా చచ్చిపోతారు అన్నాడు. ఒకవేళ తిన్నారా మీరు చచ్చిపోతారు. ఎక్కడ నాటించాడు దాన్ని? తోట మధ్యలోనే నాటించాడు. వారు ఏ పక్క నుంచి ఏ పక్కకు వచ్చినా ఆ చెట్టు వారికి కనపడేటట్టుగా పెట్టాడు దేవుడు. కనుక మీరు దీన్ని మాత్రం తినవద్దు అని ఖచ్చితంగా చెప్పి, ఒకవేళ మీరు తినమనే మీరు ఖచ్చితంగా చనిపోతారు అని చెప్పాడు. కనుక ఈరోజు చూడండి, అయితే వారు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ఆ తోటలో ఎంతో ఆనందంగా చక్కగా తిరిగారండి. ఆనందంగా సంతోషంగా
తిరిగారు వాళ్ళు. ఎప్పుడు వారు తిరిగారు వాళ్ళు? దేవుని మీద ఆనుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, దేవుని మాట వారు విన్నప్పుడు, కాబట్టి దేవుని చెప్పుల ప్రకారం వారు చేసినప్పుడు ఎంతో సంతోషముగా ఆనందంగా తోటలు చూడండి ఎంతో చక్కగా చూడండి జీవించారు పేర. కానీ పేర ఎందుకంటే పేర చూడండి, తనంతటా తాను ఎప్పుడు కూడా మనుషుడు అనేవాడు తనంతటా తాను ఎప్పుడు చెడిపోడండి. బైబిల్ చెప్తుంది చెడిపోవటానికి ఒక సహోదరుడు ఒక సహోదరు స్నేహితుల వల్ల మనుషులు చెడిపోతారండి. ఒక గీత గీసి మనం దాన్ని పెద్ద అని చేస్తామా? ఒక గీత గీసి పెద్ద అని కానీ చిన్న చేయగలవా? చేస్తావా? గోడ మీద ఒక గీత గీసి దాన్ని పెద్ద అని చేయమంటే చేయగలుగుతావా? చిన్న చేయమంటే చేయగలుగుతావా? అవదో. దాని పక్కన ఇంకో గీత గీయాలి. దాని పక్కన ఒక గీత గీసినప్పుడు దానికంటే చిన్నది గీస్తే ఇది పెద్దదిలా కనపడుద్ది, దీనికంటే పెద్దది గీస్తే అది చిన్నదిలా కనపడుద్ది. రెండో గీత కూడా గీయాలి. అలాగే పేరా మంచి చెడు అనేది కూడా, చెడు లేకపోతే మంచికి విలువ లేదు, మంచి లేకపోతే చెడుకి ఆ చెడుతనం మనకు తెలవదు. కనుక పేరా మంచి చెడు, అందుకే మంచి చెడు నేను నీ ఎదుటే ఉంచి ఉన్నాను. ఏది పట్టుకుంటావో ఎలా జీవిస్తావో అది నీ ఇష్టం. నీ ఎదురుగుండగా మంచి ఉంది, ఎదురుగుండగా చెడు కూడా ఉంది అని పేర ఆదాము అవ్వలకు దేవుడు చెప్పాల్సిన మాటలు చెప్పి ఆ ఏదో తోటలో వదిలిపెట్టి ప్రతిరోజు పేర సాయంత్రం వేళ 5 4 వచ్చి వారితో పాటుగా దేవుడు కూడా చక్కగా ఆడుకున్నాడు అంటాడు. దేవుడు ఆదాము అవ్వలతో పాటుగా దేవుడు కూడా సంతోషంగా కాసేపు గడిపి వెళ్ళేటువంటి వాడు దేవుడు. కనుక ఎప్పుడైతే వారు మనసు చెడిపోయిందో, ఎప్పుడైతే సాతాను యొక్క మాట విన్నారో, అవమ్మ సాతాను యొక్క మాట విందో, కనుక అప్పుడు చూడండి మొదటగా అవమ్మ చచ్చిపోయింది, రెండవదిగా ఆదాముకి చూసి పెట్టింది, ఆదాము కూడా తిన్నాడు, రెండవదిగా ఆదాము కూడా చనిపోయాడు. ఎప్పుడు దాకా చనిపోయారు వాళ్ళు? ఆత్మలో చనిపోయారండి. ఆత్మలో చనిపోయారు. ఎందుకని? దేవుడి మీద ఆనుకోవటం మానేశారు. దేవుడు చెప్పడం కానీ, దేవుడు మాట్లాడటం కానీ, ప్రార్థన చేయటం కానీ, దేవునికి పాడేయటం కానీ ఇలాంటివి ఏమీ కూడా లేవు. ఒక ఆమెను అడిగాను, అమ్మా ప్రార్థన చేసుకుంటారమ్మా అని అడిగాను. లేదు నాన్నగారు మేము ఎప్పుడో మానేసామండి. ఎప్పుడో మేము ప్రార్థన చేయటం మానేసాం, ఎప్పుడో దేవుడికి ఇష్టానుసారం తినటం మానేసాం, దేవుడు చెప్పినట్టు చేయటం దేవుడిని అడగటం కానీ, ప్రార్థన చేయటం కానీ, దేవుడు చెప్పిన ప్రకారంగా దేవుడు నీతిగానే బతికి ఎప్పుడో అన్నీ మొత్తం అన్నీ వదిలేసాం, ఎప్పుడో మానేసాం నాన్నగారు మేము ప్రార్థన చేయట్లా. పోలేకమ్మ చాలా సంతోషం, ఎందుకంటే మీ అంత భక్తులు, మీ అంత గొప్పోళ్ళు, కానీ ప్రపంచంలో ఉంటారా? కనుక ఎందుకంటే మీరు చాలా భక్తులు, ఎందుకంటే మీరు అంత ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది? అన్ని బ్యాంకులు, నర్సాపురంలో ఎన్ని బ్యాంకులు ఉన్నాయో అన్ని బ్యాంకుల్లో మీ డబ్బు ఉంది, ఇంక మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుంటున్నామంటే ఒక రకం, చేసుకున్నామంటే ఇంకో మాట వస్తుంది దాని వెనకాల. మేమంతా ప్రార్థన చేయట్లేదంటే చాలా సంతోషకరమైన మాట అది. ఎందుకంటే దేవుని మీద చాలా బాగా మీరు ఆనుకున్నారు అండి. కనుక హృదయంలో బాధ కలిగినా కానీ కనుక పోలే దేవుడు వారిని
ఏమైపోయింది చెప్పండి పేరా? ఎన్ని రోజులు సుఖంగా ఉన్నావు? ఎన్ని రోజులు ప్రార్థన ఎన్ని రోజులు సంతోషంగా జీవించావు? ఎన్ని రోజులు సుఖంగా ఆ యొక్క అందము, ఆ యొక్క సందము, ఆ గర్వము, అహంకారము ఎన్ని రోజులు మీకు చెప్పండి? కొద్ది దినాలకే, కొద్ది రోజులకే పేరా, కొద్ది దినాలకే మళ్ళా ఫోన్ చేసి, నాన్నగారండి నా కొరకు ప్రార్థన చెయ్యండి, మేము చాలా కష్టంలో ఉన్నాం, ప్రార్థన చేయమని అర్హత నాకు లేదు, కానీ మీ ఇష్టమైతే కొద్దిగా దేవుణ్ణి అడగండి అండి. ఇప్పుడు అడిగితే అంటాడు దేవుడు? ఇప్పుడు ప్రాణం చేస్తే దేవుడు వింటాడా? అమ్మా ప్రభా, ఈ సహోదరుడు ఆయన నీ నీతిని పాటించింది, యథార్థంగా నడుచుకుంది, భయభక్తులతో జీవించిందయ్యా, నా మాట ఉంది, ఎల్లప్పుడూ కూడా నువ్వు చెప్పని నడుచుకుందా ప్రభా, నువ్వు తప్పుకోకుండా ఈ సహోదరుని ఈ కష్టం నుంచి విడిపించు ప్రభా అని చేయటం అర్హత దైవజనుడికి ఉందా? అర్హత ప్రభుకు దేవుడిని అడిగే అర్హత దైవజనుడికి ఉందండి? వింటాడా దేవుడు? వింటాడండి? నీకెందుకైనా నోరు మూసి కూర్చోంటాడు దేవుడు. కనుక నీ కష్టం వచ్చిందని, నీకు పెద్ద బాధ వచ్చిందని, ఇప్పుడు నాన్నగారు జ్ఞాపం వచ్చాడు, దేవుడు జ్ఞాపం వస్తే దేవుడు వింటాడండి? కనుక చూడపోయి రోజున చాలామంది దేవుని మీద ఆనుకున్నట్టే ఉంటారు పేర అండి. పతనం అయిపోయారు చూడండి పేర, పతనం. బతికిళ్ళను పోలిక, బతికిళ్ళను పోల్చుకుంటాం, లోకస్తులను పోల్చుకుంటాం. వాళ్ళు బాగానే ఉన్నారుగా, వీళ్ళు బాగానే ఉన్నారుగా, వాళ్ళు ప్రార్థన చేయట్లేదుగా, వాళ్ళు పడిపోయారుగా, వీళ్ళు చెడిపోయారుగా, వీళ్ళు బాగానే ఉన్నారుగా, మేమెందుకు బాగోము? నువ్వు బాగుంటావు కొన్ని రోజుల పాటు, నేను కూడా కొన్ని రోజులు బాగుంటాను. కనుక అందుకనే ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటారో, ఎవరి పేరు చూడండి ప్రార్థన చేసుకుంటారో, కనుక ఎవరు తన పాపాలు ఒప్పుకుంటారో, పాప జీవితం నుండి పేర బయటకు వస్తారో, ప్రభు చెప్పిన ప్రకారం పూర్ణశాంతి కలవరు పేర సంతోషకరమైనటువంటి జీవితం, ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తారండి. నిన్న ఆగలే, బంగారపు గొలుసులు, ఒంట్లో ఆరోగ్యం లేదు, ఏంటికయ్యి అండి? బ్యాంక్ నిండా డబ్బులు లక్షలు, బీరువా నిండా కట్టలై, తినటానికైతే లేదు. ఎందుకయ్యి? దేనికో పడతాయా కట్టలు అండి? చుట్టుపక్కల 10 ఎకరాల భూమి మాదే, 10 ఎకరాల భూమి మాదే, 100 బత్తాలు ఒట్టు పండుతాయి అండి. 10 ఎకరాలు అంటే 400 బత్తాలు పండుతాయి చెప్పాలంటే. ఉర్రన్నం తినకూడదు, జొన్నన్నం తొక్కి రుబ్బి పోసి పెట్టాలి, ఉప్పు కారం లేకోకుండా అంటే ఉడకపోసి పెడి తింటే డాక్టర్ చెప్తాడనమాట. ఉడకపోసి తింటే బతితో లేకపోతే సత్తావు, షుగర్ 400 వచ్చిందని చెప్తాడు దేవుడు అండి. గడ్డి తిని బతకాలి పేరా. ఎందుకు ఆ 10 ఎకరాలు ఎందుకు నీకు? ఎందుకండి? దేవుడి మీద ఆనుకునే జీవితం మనకు కావాలి పేరా. మనకి దేవుడి మీద ఆనుకునే జీవితం మనకు ఉన్నప్పుడు పేరా, కనుక నువ్వు 5 రెక్కల కింద ఆరోగ్యం ఉంది అండి. మలాకి అంటే ఒక మాట చూడండి పేరా, ఎలా ఉంటారు చెప్పండి పేరా? యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలా ఉంటాడండి? మలాకి గ్రంథం చూడండి పేరా, ఒకసారి చూద్దాం చూడండి పేరా. మనం ఒకసారి వచనం చెప్పాము, ఒకసారి 4వ అధ్యాయం 2వ వచనమా? 4వ వచనం చదువు ఒకసారి. అయితే నా నామమందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడు, ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం కలగజేస్తాయి పేరా. ఆయనందు నువ్వు భయభక్తులుగా ఉన్నప్పుడు, ఆయన మీద నువ్వు ఆడుకున్నప్పుడు నీతి సూర్యుడు నీకు ఉదయిస్తాడు, ఆయన రెక్కల కింద నీకు చక్కని ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. రాళ్ళు తింటే అరిగిపోతాడు నీకు, రాళ్ళు తింటే అరిగిపోతాయి పేర, రాళ్ళు తింటే పేర, ఏ గడ్డి తిన్నా అరిగిపోతుంది చూడండి పేర. చక్కని ఆరోగ్యం దేవుడు మనకి ఇస్తాడు పేర.
అనుకుంటున్నావు దేవుని మీద? ప్రార్థన చేస్తున్నావు అసలు దేవుని దగ్గర? దేవుని దగ్గర పేర విచారణ కలిగి ఉన్నావా? ప్రతి విషయం పేర దేవుని దగ్గర విచారణ అడిగేవారుగా ఉన్నావా? చెప్పడం మనం అడిగేవారుగా పేర మనం దేవుని దగ్గర అడిగేవారుగా ప్రతి విషయంలో మనం ఉండాలి. ప్రతి చిన్న విషయం దేవుని దగ్గర విచారణ చేసేవారుగా మనం ఉండాలి. అందుకే ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో వారు నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎవడైతే పేర దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటాడో అలాంటి వాడి పేర నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఆయన రెక్కల కింద ఎంతో ఆరోగ్యం మనిషికి మా గొప్ప భాగ్యము. డబ్బులు కాదు, బంగారం కాదు, ఆస్తంతతులు కాదు, ఆరోగ్యవంతులే గొప్ప భాగ్యవంతులు ఈ లోకంలో. ఎవరైతే ఆరోగ్యవంతులుగా ఉంటారో కలిపారా అలాంటి వారు ఈ లోకంలో చూడ బైబిల్ చెప్తుంది, అలాంటి వారు గొప్ప భాగ్యవంతులు అంటండి. వాళ్ళే గొప్ప భాగ్యవంతులు. సంతోషము ఆనందం పేరా అండి, కనుక చూడపారా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించే ఏమీ లేటువంటి వ్యక్తులు, వారికి ఏమీ లేటువంటి ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకుని ఆ రోజుటువంటి వారు ఎంతో సంతోషంగా ఆనందంగా తల్లు పిల్లలు కలిసి వృక్షాలు వేసుకుని రోడ్డు అమ్మటి వెళ్తారండి. ఎంతో సంతోషంగా శుభ్రంగా వెళ్ళి పిల్లలు తల్లు శుభ్రంగా కళ్ళు తాగి సంతోషంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ రోడ్డు అమ్మటి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఆయన నీళ్ళు లేవు, ఆయన బట్టలు లేవు, ఆయన తింటాకు పోలేదు, అయినా శుభ్రంగా తలవద్దా కళ్ళు తాగి ఎంతో సంతోషంగా ఒకే వృక్షం మీద. అలాంటి జీవితం అలాంటి సంతోషం మనకుందా? అందుకే పేర ఒక భక్తుడు రాసిన పాట అని చెప్పండి, నీ దగ్గర ధనం ఉంటే అండి మందులు కొంటావు, ఇన్ని మందులు, ఇది పొద్దున్నే, ఇది సాయంత్రం, ఇది మధ్యాహ్నం, ఇది కొంటావు, ఆరోగ్యము కొనలేవండి. నీ దగ్గర ధనం ఉంటే పరుపులు కొంటావు, ఏసీలు పెట్టుకుంటావు, కానీ నిద్ర అండి ఏసీలో పడుకున్నా, ఎంతెత్తు మందం పరులో పడుకున్నా నిద్ర రాదే, నిద్ర వస్తుందా? అందుకని పేరా పేదవాడు కొంచెము తిన్నాను, కష్టజీవులు కొద్దిగా తిన్నప్పుడు కూడా వారు సుఖనిద్రపోతారు, సంతోషంగా నిద్రపోతారంట. అలాంటి వారికి దోమలు కూడా కుట్టవండి, అలాంటి వారికి దోమలు కూడా కుట్టవు. అలాంటి పేరు చూడండి, సుఖనిద్ర పేరు దోమలు కూడా కుట్టపోయారా హాయిగా కొర్రెట్టు నిద్రపోతారండి. అండి మనకు దోమలు కూర్చుంటే కుట్టేస్తాయి, నుంచుంటే కుట్టేస్తాయి, అడలితే కుట్టేస్తాయి, ఇటెళ్తే కుట్టేస్తాయి, కసి పొడి చేస్తాయి. కారణం ఏంటి చెప్పండి? మనం తోలుకుంటాం, అయినప్పుడు కూడా మనకి మన పుట్టాకలే దోమలు పని చేస్తాయి మంతలం. ఎందుకని? దేవుడు ఆజ్ఞనండి, ఆయన ఆజ్ఞగా వారు వీధుల్లో దోమలో పుట్టును. దేవుడు ఆజ్ఞించినప్పుడు దోమలు వచ్చేస్తాయండి. కనుక పేర ఆదాము అవ్వలు ఏ దేవుని తోట నుంచి ఎల్లగొట్టబడిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు. పేర ఎన్నో కష్టాలు పడ్డారు. పాండేక తోటలోంచి మీరు కష్టపడి బతకండాక, కష్టపడి భూమి దున్నుకుని పంటలు వేసుకుని బతకండి. కనుక నేను నా మాట లేదు కనుక మీరు పోయి మీరు కష్టపడి బతుక్కోండి అన్నాడు దేవుడు. కష్టపడి బ్రతకండి. ఎన్ని కష్టాలు పడ్డారంటే అన్ని కష్టాలు పడ్డారండి. మరి ఏదో తోట ఉన్నప్పుడు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఎంతో చక్కగా కాలం గడిపేశారండి అండి, ఎంతో ఆనందంగా తిరిగారు. అందుకని పేరు మనిషి జీవితంలో కావాలని అంటే సంతోషము, ఆనందము. అందుకని భక్తిహీనులకు ఎప్పుడు కూడా భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారండి. వారికి ఎప్పుడూ నెమ్మది ఉండదు. ప్రార్థన చేయనటువంటి వారికి, దేవుడి మీద ఆనుకున్నటువంటి వారికి అండి భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారు. కనుక సముద్రము ఎప్పుడు కూడా నిమ్మలించదు.
అవసరం ఇంకా పెరిగించదు కానీ దానికి గోస ఏమీ తగ్గదండి. అలాగే పేర భక్తిహీనుడు, అలాగే పేర వాళ్ళకి నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. కానీ పేర ఏమి చేయాలి అర్థం కాదు, ఏమి చేస్తున్నాడో వాడికే తెలియదు. ఏదో ఒకటి పేరు అట్టని ఇటని ఇటని అట్టని తిరుగుతూనే ఉంటాడు. ఇక ఆ ప్రార్థన ఈ ప్రార్థన అని, ఈ ప్రార్థన కాదు ఆ ప్రార్థన అని ఏదో ఒకటి కల్పించుకుని లేనిపోయింది. పుట్టినరోజు, చచ్చిన రోజు, పెళ్లి రోజు, ఏమి లేకపోతే యానివర్సరీ డేను, గుడ్డను ఏదో పత్ర కల్పించుకుని పేరా. ఎందుకని నెమ్మది ఉండదు. ఉండదండి నెమ్మదండి. కనుక నెమ్మదైనటువంటి జీవితాలు ఎంతమంది రోజున ఎంతోమంది జీవిస్తున్నారు. కారణం ఏంటి చెప్పండి? భక్తి హీనత అండి. భక్తిలో హీనతిథి, దేవుడి మీద ఆనుకోని తిథి, దేవుడిని అడగనందున, దేవుడిని అడగపోవటం వల్ల, ప్రార్థన చేయకపోవటం వల్ల అండి నెమ్మదైనటువంటి జీవితం అనేది ఈరోజు మనం చాలా మందిలో చూస్తున్నాం. మనం కనుక పేర ఆనుకున్నప్పుడు దేవుని మీద, అందుకే చూడండి, నీతిమంతుడు కథలించా పడడండి. నీతిమంతుడు ఎన్ని కష్టాలు వచ్చినా వాడి కదిలింపు, ఎందుకంటే దేవుడు అతను నిలబెడతాడండి. కనుక అతను కదిలింపు పడడం, కథలనే కదలడిపారు. భక్తిహీనుడు కట్టిన పునాదియాగం కట్టిన ఉస్కమే కట్టిన ఇల్లు పడిపోయిందండి. బండ మీద కట్టిన ఇల్లు. అందుకే నా మాటలు విని వాడి తప్పులు చేయవాడు బండ మీద కట్టిన పునాదిని పోలి ఉంటాడు అండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 41వ వచనంలో పేర ఏమని చెప్పండి? నేను చెప్పిన ప్రకారం మీరు చేయక ప్రభు నన్ను పిలిచటం ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి తప్పులు చేయి ప్రతివాడును ఎవరి పోలి ఉన్నా మీకు నేను తెలియజేస్తాను. లోతుగా తవ్వి బండ మీద పునాది వేసిన వాడిని పోలి ఉంటాను. చెప్పండి. కనుక పేరా నా మాట విని వాటి తప్పులు చేయవాడు బండ మీద పునాది వేసుకుంటున్నాడు. కనుక పేరు అలాంటి వానికి ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళంటే వరదలంటే తుఫాలంటే పేర కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా అది లోతుగా తవ్వి కట్టబడింది కనుక దాన్ని కదిలింపకపోయినన్నాడు. నా మాట వినుకోకుండా, నేను చెప్పిన ప్రకారం చేయకోకుండా, నా వాక్య ప్రకారం చేయకోకుండా, నా దర్శనం ప్రకారం చేయకోకుండా ఇష్టాసరం నువ్వు చేసి ప్రవర్తిస్తే ఇసుక మీద పునాది వేసుకుంటున్నావు. ఒక కష్టం వస్తుంది, ఒక బాధ వస్తుంది, ఒక ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. దాంట్లో నువ్వు కొట్టుకుపోతావు అంతేగా. కారణం ఏంటి? పునాది అక్కడ వేసావు, ఇసుక మీద కట్టావు ఇల్లు. ఎందుకని చాలామందికి ఇసుక మీద కట్టారండి. గోదాట్లో ఇసుక అయితే ఇసుక సోక దొరికిద్ది, నీళ్ళు అక్కడే ఉంటాయి, రాళ్ళు అక్కడే ఉంటాయి, అన్నీ అక్కడ ఉంటాయి. ఇప్పుడు గోదావరి కడితే ఏమో చెప్పండి, గోదావరి మొత్తం కొట్టుకుపోద్ది. జాగ్రత్త పేర మనం ఎలా ఉన్నాం ఈ దినాల్లో? దేవుడి మీద ఆనుకుంటున్నామా, లేకపోతే మనుషుల మీద ఆనుకుంటున్నామా? ఏ విధంగా మన జీవితాలను ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆదాము హవ్వ జీవితం అండి ఏమైపోయిందండి? ఏమైపోయింది చెప్పండి? కష్టపడి బతకమన్నాడు దేవుడు. భూమి దున్నుకుని పంటలు వేసుకుని పండించుకుని బతుకు ఆదావు నువ్వు. ఎందుకని? అవ మాట విన్నావు, నా మాట వినలేదు కనుక నువ్వు కష్టపడు, వేదన పడు అండి. ఈరోజు అదే జరుగుతుంది పేర అండి. ఇశ్రాయేలును కూడా దేవుడు ఐగుప్తు నుండి శ్రమ నుండి విడిపించాడు. కష్టపడకుండా వారికి ఆహారం పెట్టాడు. వారు కష్టపడకుండా మన్నాను కురిపించాడు, పూరేళ్ళు కురిపించాడు పేర. కష్టపడకుండా ఆహారం పెట్టి నా నీతిని పాటించి ప్రార్థన చేసుకుంటారు బాబు అంటే అండి శుభ్రంగా దాచాకాయలు తెచ్చుకుని రసం తీసుకుని తాగి పేర తన్నుకుని డ్యాన్సులు వేసి
ఏమారు చెప్పండి? యెహోవా ఎక్కడున్నాడు అండి? మేము ఆరాధనతో మాకు దేవుడు కావాలి. బంగారు తోరణ చేసుకుని పేర ఊరేగారండి వాళ్ళు. ఎవరో ఇశ్రాయేలు ప్రజలు అడిపారా? ఎంత బుద్ధి తక్కువతానో చెప్పండి. కష్టపడకుండా దేవుడి వాళ్ళని పోషించాడు 40 సంవత్సరాలు. పని చేయకోకుండా ఆహారము కురిపించాడు దేవుడు. ఊరేళ్ళు కురిపించాడు మాసం కావాలంటే. విన్నారండి? మాట విన్నారండి అండి? దాచకాయలు తెచ్చి తినండి బాబు అంటే దాచకాయలు తెచ్చుకొని తొక్కి రసం తీసుకుని తాగుతూ మొదలెట్టారు. పేర మత్తు పెరిగిపోయింది, ఇక గర్వం పెరిగిపోయింది, ఆకారం పెరిగిపోయింది. అందుకే పేర అరణ్యంలోనే సర్వనాశనం అయిపోయారండి వాళ్ళు. ఇద్దరు మాత్రమే మిగిలారు పేర కానాన్ దేశం వెళ్ళటానికి. కారణం ఏంటి చెప్పండి? చనుక్కున్నారు, గొనుక్కున్నారు అండి, తాగారు, ఊగారు, తన్నాలు తొక్కారు. ఈరోజు కూడా పేర మనడు దేవుడు కనుక పేర దేవుడు మనల్ని తృప్తిగా పోషణ చేసినప్పుడు కూడా అండి, దేవుడు మనల్ని పోషించినప్పుడు కూడా ఏమో చెప్పండి, మనం ఎక్కడున్నా చెప్పడం, మనం వెళ్ళి మన పిల్లలు ఎక్కడుంటారో వెళ్ళి మన పిల్లలు వెళ్ళి అండి, పిల్లల వల్ల చూడపేర కుటుంబాలు పాడైపోతాయండి. చూడపేర 8 గంటలు ఒక మాట ఉంటుంది, నేను ముగిస్తాను. నేను 8 రాసిన గ్రంథము కనుక పేర మన పిల్లల వల్ల మనం ఏమైపోతాం ఒకసారి. చక్కని మాట. మనం 5వ అధ్యాయము 7వ వచనం కాడ చదువుతాం. 6 కాడ చదవండి. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతుకులైన కనుక అరణ్యము నుండి వచ్చి అడవి తోడేలు వారు నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల వద్ద పొంచి ఉండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడును చేర్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాడి తోడని ప్రమాణము చేసు. నేను వారు శుభ్రంగా పోషించినప్పుడు కూడా వారు వ్యభిచారము చేయొచ్చు. ఏచ వెండలో గుంపులు కూడుదురు. నేను ఎట్లు నేను క్షమిస్తాను. సరిపోద్దండి. ఎలా క్షమిస్తారు చెప్పండి దేవుడి పేర అండి? ఎలా దేవుడు మనల్ని కనుక పేర మనం శుభ్రంగా పోషించినప్పుడు కూడా, శుభ్రంగా తిన్నప్పుడు కూడా మన జీవితాలు ఎలా ఉన్నాయి, మన బతుకులు ఎలా ఉన్నాయి, మన పిల్లలు ఎలా ఉన్నారో. శుభ్రంగా దేవుడు తిన్నప్పుడు కూడా తినేసి శుభ్రంగా అండి రకరకాలుగా తయారైపోతున్నారండి. కనుక పేర చూడండి, దేవుని మీద ఆనుకునే మనతత్వం మన కలిగేవారుగా మనం ఉండాలండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అండి. కనుక చూడండి పేర ఎంత చెట్టుకి అంతే గాలి. అలాగే పేర నీవు చేయనటువంటి ప్రార్థన, నువ్వు చేయనటువంటి ప్రార్థన నీకు ఎక్కడి నుంచి రాదు. నువ్వు చేయనటువంటి దానాధర్మం నీకు ఎక్కడి నుంచి రాదు. అలాగే నువ్వు చేయనటువంటి పాపము నీకు ఎక్కడి నుంచి రాదు. నువ్వు పాపం చేస్తే పాపం వస్తుంది, నువ్వు పుణ్యం చేస్తే నీకు పుణ్యం వస్తుంది. అందుకే ఎంత చెట్టుకి అంతే గాలండి. అందుకని చెయ్యని ప్రార్థన, చెయ్యని పాపం నీకు ఎక్కడి నుంచి రాదండి. నువ్వు పుణ్యం చేసుకుంటే పుణ్యం వస్తుంది, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు దర్శనం వస్తుంది. నువ్వు పాపం చేస్తే నీకు పాపమే వస్తుంది. అన్నం వండుకుంటే శుభ్రంగా తింటావు అండి,
అన్నం కూర వండుకోపోతే అటు ఉపవాసం ఉంటాం. వండుకునే వాళ్ళు తింటారు, వండుకునేవాడు అలా పడుకుని ఉంటాడు. అట్టగా దేవునితో పాటించి ప్రార్థించుకోవడం సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. దేవునితో పక్కన పెట్టి అండి అరుంధోతి నాటకాలు చూసుకుంటే ఆ జీవితం అట్టాగే ఉంటుంది. జాగ్రత్త పేర గుర్తుపెట్టుకోండి. మరి మన మనసు ఎవరి మీద ఆనుకుంటుందో ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. అందుకని ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారు పూర్ణ సంతోషము గలవారుగా దేవుడు వారిని చేస్తాడు. ఎవరి మనసు ఆనుకోదు కనుక ఆపు సంతోషం ఉంటుందండి. అంటే భక్తిహీనుని యొక్క సంతోషము క్షణకాలం ఉంటుందంటండి, ఒక్క నిమిషం మాత్రమే. భక్తిహీనంగా వచ్చేటువంటి సంతోషం ఎంతసేపు చెప్పండి? ఆ సినిమా చూసాను చెప్పి, ఆ నాటకం చూసాను చెప్పి, ఆ పశువు రాసని చెప్పి, ఆ ముగ్గులేసని చెప్పి, ఆ పెళ్ళి కాసేపి, ఆ దినం కాసేపి, ఆ తద్దినం కాసేపి అండి, ఆ కేక్ కట్ చేసేంత వరకే, తర్వాత అంతా మళ్ళీ మామూలు. భక్తిహీన సంతోషము క్షణకాలం మాత్రమే ఉంటుంది పేరా, కొద్ది నిమిషాలు మాత్రమే ఉంటుంది. కానీ జీవంతో భయభక్తిగా సంతోషము వారి యొద్ద నుండి ఎన్నడూ కూడా తొలగిపోదంటండి. ఎన్నడూ కూడా ఎప్పుడు కూడా తొలగిపోదు. అదే మాట యేసుప్రభువు వారు మరియతో చెప్పాడు. ఆ మాట మార్తతో చెప్పాడు. మార్తా ఏంట్రా నువ్వు మార్తవే? అండి విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు తొందరపడుతున్నావు. మరి అయితే నా పాదాల దగ్గర కూర్చుని లోకసువార్త 10వ అధ్యాయం చదవమ్మా. యేసు పాదం మీద కూర్చుని ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకుని తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరులను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? సహాయము చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి నువ్వు చాలా తొందరపడుతున్నావు, కానీ నీకు అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె వద్ద నుండి ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా దేవుడిచ్చే సంతోషము, దేవుడిచ్చే ఆనందము ఎన్నడూ కూడా నీ వద్ద నుండి ఎవడో దాన్ని తీసివేయలేడు అని చెప్పాడు యేసుప్రభువు వారు. అదైతే ఆమె ఉత్తమైన దాన్ని సంపాదించుకుంది. నిజమైన రక్షణ, నిజమైన మారు మనస్సు, నీతైన మార్గం సంపాదించుకుంది కనుక ఆమె వద్ద నుండి దాన్ని ఎన్నడూ కూడా తీసివేరా సంతోషాన్ని. నీవైతే విస్తారమైన పనులెట్టుకున్నావు, చాలా పనులెట్టుకుని ఇంకా తొందరపడుతున్నావు. ఎవరు చెప్పండి? ఎవరు ఆడుకున్నారండి వాళ్ళ యేసు మీద? యేసై మీద ఎవరు అనుకున్నారు? తెలిసింది మార్త, ఆనుకుంది మరియా. మరియా యేసయ్య పాదాల వద్దకు వచ్చింది, ఆయన చెప్పిన మాట వినుకుంటూ ఆయన ప్రకారంగా నడుచుకుంటుంది పేర సంతోషం వద్ద నుండి ఎన్నడూ కూడా తీసివేయబడదన్నాడు. భక్తిహీనుడికైతే క్షణమాత్రమే సంతోషం అండి, క్షణమాత్రమే. ఏ కావాలి అండి? ఏ సంతోషం కావాలి? సంతోషమే సమాధానము. ఈ సంతోషము నీకు కావాలినా అండి? సంతోషం పేర సమాధానము. జాగ్రత్త పేర గమనించుకోండి. మన మనసు పేర దేని మీద ఆనుకుంటుంది? ఊటుకొండ మీద, కూరదాక మీద అండి, లేకపోతే పట్ల మంచం మీద, లేకపోతే డబల్ కాటన్ మంచం మీద,
మన మనసు ఎక్కడ ఉందో ఒకసారి మనమే పరిశీలన చేసుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు మీ అందరి హృదయాలను దాసి ఉంచనుగాక. ప్రార్థన చేసుకుందాం.